స్టోరీ ఏంటంటే నా చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు అంతగా తెలియదు గాయస్. ఏంటంటే మీ అందరికీ మీ లైఫ్లో చాలా ఉంటాయి కదా ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్, సూపర్ హీరోస్, మూవీ హీరోస్, ఇంకా చాలా చాలా వేరే వేరే ఉంటారు. కానీ నా లైఫ్లో నా ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్, నా హీరోస్, నా సూపర్ హీరో ఎవరంటే మా డాడీ అండ్ మా మామయ్య. ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు ఒక స్టోరీ చెప్తానండి. బేసికల్గా ఎవరి లైఫ్లో వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉంటారు. వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా నాకు నా లైఫ్లో నేను మా డాడీ లాగా మా మామయ్యలా ఉండాలనుకుంటా. ఎందుకంటే మీకు వచ్చిన స్టోరీ చెప్తానండి. ఫస్ట్ నేను చెప్పేది మా స్టోరీ ఏంటంటే నేను నా చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు అంతగా తెలియదు గాయస్. ఏంటంటే మా డాడీ ఎంత ఫేమస్ అని అంత ఫేమస్ అని మా ఊర్లో ఎవరికి అడిగినా మా డాడీ అంటే చెప్పేస్తారని తెలీదు. ఏదో నార్మల్ అందరిలాగే చిల్ కూల్ డాడీ అనుకున్నాను అంతే. అండ్ స్కూల్లో నా చిన్నప్పుడు నేను ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. ఒక గ్రోసరీస్ కొనడానికి ఒక మార్కెట్కి వెళ్ళా. నాకు ఆ షాప్ కీపర్కి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయ్యింది. అండ్ గొడవ పడడానికి నేను రెడీ అయ్యా. గొడవ పడే గ్యాప్లో ఆయన వచ్చేసి, నువ్వు పలానా రాంబాబు గారు అబ్బాయి కదా అనగానే నేను షాక్. ఏంటి నేను ఎలా చెప్పేశాడు మా నాన్నగారి పేరు అని చెప్పి. అది పోనీ మా ఇంటి దగ్గరలో ఉన్నా అంటే మా ఇంటిలో కాదు, దూరం వెళ్ళి అక్కడ ఒక చిన్న ఏదో షాప్ ఏదో పని మీద వెళ్ళాను. అక్కడ వెళ్ళి తీసుకున్న టైంలో ఇట్లా అయింది. ఈ ఒక్క సూపర్ మార్కెట్ కాదు, నేను వెళ్ళిన పెట్రోల్ బంక్లో కావచ్చు, ఏ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలామంది నోటీస్ చేస్తారు మా డాడీని. అంటే నాకు అక్కడ ఏమవుతుందంటే ఓకే మా డాడీకి ఎంత వాల్యూ ఉందా, ఎంత రెస్పెక్ట్ ఉందా, మా డాడీ ఎంత ఫేమస్ అని చెప్పి అప్పటి నుంచి నాకు మా డాడీ ఒక సూపర్ హీరో అయిపోయారు. అంటే లైక్ మా డాడీ అంటే అది, మా డాడీ అంటే ఇది అన్నట్టు నాకు ఇంకా అయిపోయింది అన్నమాట. అండ్ మా మావయ్య అని చెప్పా కదా, నేను ఆయన పేరుకే మావయ్య అని పిలుస్తా. కానీ అన్నీ నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్, నాతో అన్నీ ఆయన, నేను ఆయనతో అన్నీ చెప్పుకుంటా. అంటే ఒక డాడీ లాగే ఇంకా ఆయన కూడా. మా డాడీని ఆయన ఎప్పుడు వేరువేరుగా ఎప్పుడు చూడలేదు, ఇద్దరు ఒకటే నాకు. సో మా మాయతో ఒక చాలా మంచి మెమరీ ఉంది. నా ఇంటర్మీడియట్లో నన్ను తీసుకెళ్ళి నారాయణ హాస్టల్లో జాయిన్ చేశారు. ఓకే, నారాయణ హాస్టల్ వైజాగ్లో క్యాంపస్ అని ఉంటుంది అనమాట. అక్కడ జాయిన్ చేశారు. ఆ క్యాంపస్లో ఏమైందంటే నేను జాయిన్ అయ్యాను, 1 month ఉన్నాను. ఆ 1 month చాలా కష్టంగా ఎలా ఉంటుందంటే, మీకు ఈ రూపాయి కాయిన్ బాక్స్లో ఫోన్ కాల్స్ ఉంటాయి కదా, అలాగా వాళ్ళ కార్డు ఇస్తారు అనమాట. ఆ కార్డ్ పెడితే ఆ కార్డ్ పెట్టి తీసిన తర్వాత ఫోన్ కాల్ మాట్లాడుకుంటుంది. అది కూడా నిమిషానికి రూపాయి కట్టవద్దు అనమాట. డైలీ క్లాస్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత ఇలాగ ఫోన్ చేసేవాడిని. నా కోసం మా మావయ్య లిటరల్ చెప్తాను గైస్, ప్రతి వారం వచ్చేవారు. నేను ఏడ్చేసేవాడిని, నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు ఈ హాస్టల్స్ నాకు సెట్ అవ్వవు, నన్ను ఇక్కడ తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పి ఏడ్చేసాను. వచ్చి నా కోసం ఏదో ఒకటి తేవడం, నన్ను చూడడం, బయట తీసుకెళ్ళడం, తిప్పడం మీద చేసేవారు. ఆయన నేను కాదు కదా, నేను తోలగాని మామూలు తోలగాని కాదు. సో అప్పుడు ఏం చేశానంటే ఒకరోజు నేను ఏంటంటే నా ఇంటర్లో హాస్టల్స్ ఉంటాయి కదా, నేను క్లాస్కి వెళ్ళాలి. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టేసాను. నాకు ఆ రోజు అలా లేదు, బికాస్ నాకు ఆ రోజు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ఇంకా ఆల్రెడీ ఉండిపోయింది. బుక్లో నేను నా గురించి, మా డాడీ గురించి, మా మమ్మీ గురించి, మా ఫ్రెండ్స్ గురించి, నా బండి గురించి నేను రాసుకుని ఏడ్చాను అనమాట. లైక్ ఒక డైరీ లాగా, నాకు నువ్వు గుర్తు వస్తున్నావు, నాకు ఇది వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి రాసేవాను అనమాట. రాసి నేను అదే గుర్తుగా ఉంచుకున్నాను అనమాట. అయితే ఆ రోజు నేను కాలేజ్కి ఉండిపోయా, ఎందుకంటే నాకు విపరీతమైన ఏడుపు వచ్చేస్తుంది, నాకు అన్ని గుర్తు వచ్చేస్తున్నాయి. సో హాస్టల్లో ఉండిపోతే మా వార్డెన్ వచ్చాడు చెకింగ్కి. మంచి కిందకి వెళ్ళి దాక్కుని పోయా. వాజ్ లైక్ వార్డెన్ నన్ను చూడకూడదు, నేను జాగ్రత్తగా కామ్గా ఈరోజు అలాగైనా క్లాస్ బంక్ కొట్టానని కూర్చున్నాను. ఆ వార్డెన్ ఎతుకుతా వచ్చినప్పుడు నా పొడుగు కాళ్ళు కదా, నా కాళ్ళు బయటకు వచ్చేసినాయి. వార్డెన్ చూసి దాబా బయట రా అన్నాడు. అక్కడ క్యాంపస్లో ఏవో సార్ని తీసుకెళ్ళి, అబ్బాయి ఇలా క్లాస్కి వెళ్ళాడండి, క్లాస్ బంక్ కొట్టాడండి, కూర్చున్నాడండి అని చెప్తే, ఇలా అటెంప్ట్ చేశాడండి సూసైడ్కి, మీ అబ్బాయి కూడా ఉండకూడదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారనమాట ప్రిన్సిపల్ సార్కి. ప్రిన్సిపల్ ఏమో మా మామయ్యకి ఫోన్ చేశారు. మా మామయ్య వచ్చి మళ్ళీ నన్ను సపోర్ట్ చేశారు. ఎలా కాదండి, మా అబ్బాయి అలా పనులు చేయడం, మా అబ్బాయి మంచోడు, అది ఇదని సపోర్ట్ చేస్తే ఒప్పుకోలే. ప్రిన్సిపల్ ఏమో తీసుకెళ్ళిపోవడం, మీ అబ్బాయి ఇక్కడ కాదు అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్యాంపస్ షిఫ్ట్ చేశారు, ఇంకో హాస్టల్కి. ఆ హాస్టల్లో కూడా సేమ్ అదే గోల. ఆ హాస్టల్లో నేను ఒక పని చేశాను, అంతే మండిపోయింది.
బుర్ర పట్టుకొని ఆ రీలింగ్ ఉంటాయి, రీలింగ్ అంటారు కదా, ఇలా జైల్లో గోడలా ఉంటాయి, ఇలా పట్టుకుంటా ఉంటారు కదా, అలా ఉంటుంది అనమాట. పట్టుకొని ఈ చెవుని అలా లాక్కెళ్ళిపోయినా మొత్తం అంతా కొట్టుకుపోతే తీసుకెళ్ళారు. ఆయన కానీ ఒకవేళ హాస్టల్ కాకుండా ఉంటే నేను ఉండేది, ఆయన నేను పూజ చేస్తాను. నిజంగా అంత మంచి సార్, నేను ఎప్పుడు చూడలేదు అంత మంచి ప్రిన్సిపల్ సార్ని. ఆయన ఏం బాబు ఏమైంది, ఎందుకంత కోపడుతున్నావు, ఏమైంది చెప్పు అని అంత నిదానంగా మాట్లాడతారు. ఆ అబ్బాయికి నేను లిటరలీ ఆయన ముఖం సగం షేపౌట్ అయిపోయిందా సరే, ఆయన ఎందుకు కోపడ్డావు, అసలు దేనికి రీజన్ ఏంటి, ఏమైంది, ఇంట్లో గుర్తొస్తున్నారా, ఇప్పుడు ఇంట్లో చేసావు, ఇంత కూల్గా మాట్లాడతాను అనమాట. ఐ కేమ్ టు కాకినాడ అండ్ జాయిన్ అయిపోయా. కాకినాడలో డేస్ కాలేజ్ కింద బాగానే ఉంది. ఇంటర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్ పాస్వర్డ్ అయిపోయాను, ఇంటర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ అనమాట. నాకేంటంటే నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక గేమ్ డిజైనర్ అవ్వాలి, ఒక గేమింగ్ స్టూడియో పెట్టుకోవాలి, నాకంటూ నేను ఒక స్టాండ్ తీసుకోవాలి, సెల్ఫ్గా నిలబడి. ఇంట్లో అందరూ చెప్పా, గెస్ వాట్, ఎవ్వరు ఒప్పుకోలేదు. ఈవెన్ మై ఫాదర్ ఎవరు ఒప్పుకోలేదు. బికాస్ నువ్వు నీ ఇంటర్మీడియట్లో అంత పెద్ద ఇష్యూ చేసావు కదా, ఎలా వెళ్తావు, నువ్వు ఎలా హాస్టల్లో ఉంటావు అన్నారు. మాయా ఇది పరిస్థితి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నన్ను నమ్మండి, ఒక్కసారి నన్ను నమ్మి నన్ను పంపించండి అన్నాను. అండ్ నా కోసం ఆయన యుద్ధం చేశారు. నిజంగా మా ఇంట్లో ఒప్పించారు, మా ఫ్యామిలీని ఒప్పించారు, అందరిని ఒప్పించారు, క్యాంపస్ చూపించారు, అందరితో మాట్లాడారు. అండ్ నిజంగా ఎలా అంటే బేసికల్గా నేను మూవీస్లో చూసుంటాను అనుకుంటా, ఇలాంటి పేరెంట్స్ని, ఇలాంటి మామయ్యల్ని సినిమాలో చూసుంటా. ఏదన్నా ఒకటి కావాలి, ఏదైనా ఒకటి చేయాలి, ఇది అది అంటే లైక్ దానికోసం ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళిపోతారు మా మామయ్య, మా డాడీ కూడా. మా డాడీ నాకు ఎప్పుడు నేను ఏమడిగినా ఏదే కాలం కూడా ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, బండి కావాలితే బండి కొనిచ్చారు, ఫోన్ కావాలితే ఫోన్ కొనిచ్చారు, PS కావాలితే PS కొనిచ్చారు, PlayStation 4. కానీ నేను ఎప్పుడు ఏ రోజు దేన్ని మిస్యూజ్ చేయలేదు, దేన్ని నేను తప్పుగా వాడలేదు. అది చెప్తున్నాను. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చిన ఈ ట్రస్ట్ కానీ దాన్ని ఎప్పుడు కోల్పోకండి, ఎప్పుడు దాన్ని మిస్లీడ్ చేయకండి. ఓకే, నేను చెప్తున్నాను, వినండి, అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మి మీ పేరెంట్స్ మీకు ఇచ్చే ఆ వాల్యూని మీరు ఎప్పుడైనా ఒక్కసారి పోగొట్టుకోవాలంటే దాన్ని మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టం కదా చెప్తాను. ఒక్కసారి ట్రస్ట్ పోయిందంటే ఆ ట్రస్ట్ మళ్ళీ ఎప్పటికీ మీరు గెయిన్ చేయడం చాలా చాలా కష్టపడతారు. నేను చెప్తున్నాను, ఒకసారి అలాగే నా ట్రస్ట్ పోయింది. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయాను అనమాట. బయటకు వెళ్ళి వాళ్ళతో తిరిగేవాడిని, వాళ్ళతో ఉండేవాడిని. కాబట్టి ట్రస్ట్ ఉండేది కాదు. నేను ఒక పని చేస్తే దానివల్ల ట్రస్ట్ పోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్, ప్రతి విషయం నేను మా మమ్మీకి చెప్తాను. ఎందుకంటే దాచిపెడితే ట్రస్ట్ పోతుంది. ఏది దాచిపెట్టకుండా ఓపెన్ బుక్లో ఉన్నామంటే మీ పేరెంట్స్తో, నిజం చెప్తున్నాను, మీ పేరెంట్సే మీకు బెస్ట్ ఫ్రెండ్స్, మీ పేరెంట్సే మీకు ఫస్ట్. అర్థమైందా? వాళ్ళే మీకు అన్ని. మీ మదరే మీ ఫస్ట్ లవర్ అవ్వాలి, మీ ఫాదర్ నీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ నాకు మా డాడీ, మా మామయ్య. నిజం చెప్తున్నా, వీళ్ళే. గాయస్ ఒకటి చెప్తున్నా, ఏ సినిమా హీరోనో ఎవరో ఆర్ సమ్ ర్యాండమ్ పర్సన్ ఎవరో మీకు ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ అయితే నేనేమన్నాను, నేను చెప్తాను. నేను ఒక రామ్ చరణ్ డైహార్ట్ ఫ్యాన్ని, పిచ్చి నాకు రామ్ చరణ్ అంటే. నేను మగధీర మూవీని చిన్నప్పుడు 1000 సార్లు చూశాను, 1000 సీడీలు అరగొడేశానంట. మా మమ్మీ చెప్తారు నాకు, నేను అంత డైహార్ట్ ఫ్యాన్ని. ఇప్పుడు నేను పెద్ది కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ పెద్ది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఫస్ట్ వెళ్ళి అర్జెంట్గా కామెంట్ చేయండి అండ్ అలాగే గట్టిగా లైక్ చేయండి. ఎందుకంటే నేను కూడా పెద్ది కోసం వెయిట్ చేస్తున్నా. ఈ June 3rd వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎటు వెళ్ళిపోయాం మళ్ళీ. సో నేను బేసికల్గా రామ్ చరణ్ ఫ్యాన్. మీ ఫేవరెట్ సూపర్ హీరో ఆర్ క్యారెక్టర్ ఆర్ మూవీ హీరో మిమ్మల్ని వచ్చి పోషించరు, మిమ్మల్ని వచ్చి చూసుకోరు, మిమ్మల్ని వచ్చి మీకు కావాల్సిన కొనెవరు ఆర్ మీ హ్యాపీనెస్ని చూడరు. మీ పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. వాళ్ళు మీ ఫస్ట్ హీరోస్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళే మీకు అన్ని. సో ఇది గైస్ నా ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం అయితే అయ్యింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching and please do like, share and subscribe to Boy Vlog.